ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూద్దాం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి. ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. కాబట్టి మీ పిల్లలకు రోదన చేయడం నేర్పించండి. నువ్వు ఒక టీచర్గా అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాలి. మనము చేస్తున్నటువంటి ప్రతి పనులు మన పిల్లలు, మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో, మనం ఏ విధంగా ఉంటున్నామో మన పిల్లలు ఉట్టిగానే చెప్పేస్తారు. ఆ తండ్రి ఇంటిలో ఉండి అప్పులైన వస్తే వాళ్ళ కొడుకుతో చెప్తున్నాడు కదా, కొడుకుతో ఏమంటున్నాడంటే నేను ఇంట్లో లేనని చెప్పేసి అంటున్నాడు. అయితే కొడుకు ఇంటికెళ్ళి ఏమని చెప్తున్నాడంటే డాడీ ఇంట్లో లేనని చెప్పమన్నాడు అని చెప్తున్నాడు. మన పిల్లల భవిష్యత్తులు పాడైపోయిన తర్వాత అంతా అయిపోయింది అని అనుకుంటే ఏమి ప్రయోజనం లేదు. దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు. రోదన చేయడం నేర్చుకోవాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నీ పిల్లలు చూస్తారు, నీ భర్త చూస్తాడు, నీ భార్య చూస్తుంది. తద్వారా నీ కుటుంబం కట్టబడ్డానికి దేవుడు ఎంతో సహాయమును చేస్తాడు. ఆయన సన్నిధికి వస్తే రక్షించబడతాం.